థ్యాంక్ యూ. గారికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కోల్పోయినాము అనేది మన అందరికీ తెలుసు. కానీ మన బతికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిని వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా మనము ఆ కొరత లేకుండా చేయాలని అభిమానంతోనే మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా భర్త నారాయణ రెడ్డి గారి స్థానంలో ఆయన భార్య అయినటువంటి శ్రీదేవి ఇన్ఛార్జిగా చేసిన దౌర్జన్యాలంటే ఏమీ లేవు. కర్నూలు డిస్టిక్లో అందరికీ కార్యకర్తలకు తెలుసు, పెద్దలకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆయన ఎంత మంచితనంతో పోయేవాడు, ప్రజలు అందరికీ ఎంత దగ్గరగా ఉండి ప్రజలతో సంబంధాలు పెంచుకొని పనులు చేసేవారు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ. కానీ కేవలం వాళ్ళ ప్రభుత్వ అధికార దాహంతోనే వాళ్ళు ఈ అరాచకాలకు పాల్పడ్డారని తెలియజేస్తున్నాను. ఈ పోలీసు యంత్రాంగంతోనే వాళ్ళు ముందుకు నడవడం జరుగుతుంది. కానీ వాళ్ళు చేసిన మేనిఫెస్టో ఏది కూడా వాళ్ళు ఒక్కటి చేసిందంటూ లేదు ప్రభుత్వము. వాళ్ళు ఏం చెప్పినారో అప్పుడు ఏది చెప్పి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినారో వాళ్ళే ఒకసారి వాళ్ళు మేము ఏం చెప్పినామో ఏం చేస్తున్నామో అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఒక్కసారి మేము చెప్పేది మేము చేస్తున్నది అనేది వాళ్ళు తెలుసుకుంటే ప్రజలు బాగుపడతారు, అందరూ బాగుపడతారు. ఇన్ఛార్జీలకు వేదికను అలంకరించినటువంటి జెడ్పీటీసీలకు మేమంతా చైర్పర్సన్గా 3 years నుండి టీడీపీలో పనిచేశాము. మరి మేము అయితే మా లోకల్ లీడర్స్ అందరి ఆధ్వర్యంలో పార్టీని ముందుకు తీసుకురావాలని ఎంతో హార్డ్ వేసి 120 years అభివృద్ధిని ఈ 3 yearsలో చేసి చూపించాము. ఎక్కడా కూడా ₹1 ఆశించకుండా మనం పనిచేసాం కష్టపడి. మరి అలాంటిది ఈరోజు మనం వైఎస్ఆర్సీపీలోకి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను నెక్స్ట్ తను సీఎం అయితే చేస్తాను ఏవైతే చెప్తున్నారో వారి మాటలకు మేము ఇన్స్పైర్ ఈ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన 1 week దాకా నుండే చైర్పర్సన్ దించాలి. అక్కడ కౌన్సిల్లో ఏది కూడా చెప్పేది పాస్ అవ్వకూడదు. మరి కౌన్సిల్ అజెండాలోకి ఏ వరకు తీసుకురాకూడదు. అలాగే కౌన్సిల్లో డైరెక్ట్గా కౌన్సిల్ అజెండాలోకి తీసుకురాకుండా మేమే గవర్నమెంట్ నుండి డైరెక్ట్గా వర్క్ చేస్తామని కౌన్సిలర్స్ మభ్యపెట్టి కూడా నిన్న సీఎం ప్రోగ్రాంలో 8 members ఇటుండే వాళ్ళు నాకు లాగడం కూడా జరిగింది. మరి ఎన్ని కార్యక్రమాలు జరిగినప్పటికీ ఎవరైనా కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు భయపడి గవర్నమెంట్ ఉండే వారికి వెళ్ళిపోతారేమో. కానీ మేము గవర్నమెంట్లో ఉండి కూడా ఈ పదవులతో ఆశించకుండా అంత టైం వచ్చినప్పుడు రిటైర్మెంట్ చేసేస్తాం. అంతేగాని భయపడి గౌరవం లేని చోట ఉండే పరిస్థితిలో ఎక్కడా లేదు. మనము ఎన్ని కోట్ల మీద కూర్చున్నా కూడా మనకు గౌరవం దక్కని చోట మనకు ముందు మీద కూర్చున్నట్లు ఉంటుంది. అలాంటి గౌరవం మాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దక్కుతుంది అనే ఒక మేము ఆలోచనతోనే ఈ పార్టీలోకి శిల్పామోహన్ రెడ్డి గారు అయితేనేమి, పీపీ నాయుడు రెడ్డి గారు అయితేనేమి కర్నూలు డిస్టిక్ లో ఫస్ట్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి నంద్యాల ఉపయోగించడం అక్కడ లోకల్ ప్రజలందరికీ తెలుసు ఎవరు అక్కడ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజలను మభ్యపెట్టి ఈ 3 సంవత్సరాల నుండి వాళ్ళకు ఎన్ని కష్టాలు కలిగజేస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ మేము పార్టీ కోసం అంటే ఈ 3 years నుండి లాక్ రావడం జరిగింది. మరి ఇన్ని జరిగితే కూడా మాకు నిన్న సీఎం గారు అయితే ఒక చైర్పర్సన్గా మనకి ఇంటిమేషన్ లేదు, ఆల్ కౌన్సిలర్స్కి ఇంటిమేషన్ లేదు. అంటే ప్రోటోకాల్ ఒక సీఎం గారు వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా లోకల్ లీడర్స్ అక్కడ ఉండే అఫీషియల్స్ మమ్మల్ని లెక్కబెట్టే పరిస్థితి కూడా లేదు. ఏదైనా కూడా ఇప్పుడు అఫీషియల్ ప్రోగ్రామ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫోన్ చేస్తారు అఫీషియల్స్, ఎట్లా చేస్తారు అమ్మా వాళ్ళు వస్తున్నారు మీరు వస్తారా రావట్లేదు అని వాళ్ళ భయం వాళ్ళకి. గవర్నమెంట్ అన్న తర్వాత వాళ్ళ ఓన్గా వాళ్ళ ఇళ్లలో డబ్బు తీసుకొచ్చి పెట్టట్లేదు. ఈరోజు గవర్నమెంట్ అయినా కూడా ప్రజలు పన్నుగా చెల్లించింది ప్రజల ఏదైతే హామీలు ఇచ్చామో దానికోసం అని చెప్పేసి మనకు సంక్షేమ పథకాల కింద కొన్నింటి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రోటోకాల్ సీఎంగా వచ్చినప్పుడు మీరున్నప్పుడే మాకు గౌరవం లేనప్పుడు ఇంకా మిగతా టైంలో వాళ్ళు ఇస్తేనేమి ఇవ్వకుంటేనేమి అని కూడా మేము కూడా డిసైడ్ కావడం జరిగింది. మరి మేమైతే ఈ బై ఎలక్షన్స్లో ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీటు కేటాయించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి కర్నూలు డిస్టిక్లో ఫస్ట్ గిఫ్ట్గా మేము నంద్యాల ఉప ఎన్నిక గెలుపునిస్తామని చెప్పేసి మరోసారి అందరికీ
చెప్పి రావడం జరిగింది. మరి చాలా మంది మా మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్టుగానే ఇబ్బందులు, మరి అక్కడ చెప్తున్నటువంటి మాటలు, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాల వలన విసిగి వేసారి మేమందరం కూడా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి మరి ఈరోజు రేపు భవిష్యత్తున్నటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు అని ఒక నమ్మకంతోనే ఈ పార్టీలోకి రావడం జరిగిందనే విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా. మాట్లాడాలన్నా, కష్టాల మీద మాట్లాడాలన్నా ఒక సమీక్ష కార్యక్రమాల్లో కానీ సమన్వయ కమిటీ మీటింగ్లో మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంది. బయట ఎక్కడ మాట్లాడడానికి లేదు. మరి ఈరోజు మేము బయటికి వచ్చాం కాబట్టి ఈరోజు ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద, మరి అదే మహిళల సమస్య మీద మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మరి ఈరోజు మేమంతా కూడా ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు, పెద్దలు కూడా మాట్లాడారు. నంద్యాలలో సీటు విషయానికి నేను రాలేదు, పార్టీ మారి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వనని ఆ రోజు 100 రూపాయలు సీటు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ అక్కడ గౌరవ మర్యాదలు లేని పార్టీలో ఉండకూడదు, వైఎస్ఆర్సీపీనే గౌరవ మర్యాదలు అందుకు కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, నేనున్నాను, మా పెద్దలు కూడా ఉన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా నంద్యాల నుండి 100 రూపాయలు వైఎస్ఆర్సీపీ జెండా తప్పక ఎగరేస్తామని చెప్పి చెప్తున్నా. మరి ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి కార్యకర్తను కూడా కలుపుకొని అందరం ముందుకు పోతాం, ఐకమత్యంగా పనిచేస్తాం. మరి ఈరోజు నేను మొన్ననే చెప్పిన నంద్యాలలో మరి ఈరోజు ఒక బలమైనటువంటి నాయకులుగా, అదేవిధంగా నిజాయితీగా పనిచేస్తూ సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి నాయకులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మరి నంద్యాల నుండి తెలుగుదేశం పతనం కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాల్లో 2 రోజులు ఏ ఊళ్ళైనా ఉన్నారా, ఏ తాలూకా హెడ్ క్వార్టర్ అయినా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఈ రోజు నంద్యాలలో వచ్చి 2 రోజులు మీరు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అక్కడ సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది? అర్ధరాత్రి వరకు కూడా సమావేశాలు ఎవరితో జరుగుతున్నారు? పార్టీ కార్యకర్తలతో, కౌన్సిలర్స్తో. నిన్న కూడా మాయమాటలు చెప్పి మా వాళ్ళని 7 మందిని లాగారు. మీరు ఎంతమంది కౌన్సిలర్స్ లాగినా, ఎంతమంది లీడర్స్ లాగినా 100 రూపాయలు వచ్చే ఎలక్షన్స్ లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. ఎగరడానికి అన్ని విషయాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మరి ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో, రాయలసీమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేము అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. ఏమన్నుంటే క్రమశిక్షణ పేరుతో మాట్లాడకూడదని చెప్పి మరి ఆడ ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. నేను ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఆ రోజు ఎస్ఆర్బీసీకి కానీ, కేసీ కెనాల్ కానీ, తెలుగంగ కానీ, అంద్రి నీవా కానీ, గాలేరు నగర్ కానీ, అదేవిధంగా ఎల్ఎన్సీ కానీ, గురురాఘవేంద్ర కానీ, మరి వీటన్నిటికి కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు, ప్రీతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది తప్ప మరి తెలుగుదేశంలో జరగలేదు. మరి జరగడానికి మాట చెప్తున్నారే కానీ జరగటం లేదని ఒక నమ్మే. మరి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, మల్లాల లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, ఎక్కడ కూడా అభివృద్ధి చెందడం లేదు. కాబట్టి మేము పార్టీలు కూడా మరి ఈరోజు మాట్లాడాల్సి వస్తూ ఉంది. మరి అదేవిధంగా ఏదైతే మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి భవిష్యత్తులో తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రణీతి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అధిష్టాన వర్గాన్ని పంపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఇక్కడ నేతలు ఉన్న మా అన్నలు, మా తమ్ముళ్ళు ఖచ్చితంగా కర్నూలు జిల్లా నుంచి 14 ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తాము. 2 ఎంపీలు ఇస్తామని చెప్పింది. ఈ సందర్భంగా మన వరప్రసాదానికి నేను చెప్తున్నాను అన్నగా. కాబట్టి 3 సంవత్సరాలైంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏం చేయరా? అందరు ఇక్కడ ఉన్న రైతాంగంలో అందరూ రైతాంగం ఉన్నారు. అన్న 14 వర్షం రాలేదని అనుకుంటుంది, కానీ ఆ రోజు రాలే. 15 వస్తుందని అనుకుంటుంది, 15 రాలే. 16 వస్తుంది అనుకుంటుంది, 16 రాలే. ఇప్పుడు అర్థమైపోయింది మన రైతులకి, ఈ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు వర్షాలు రావాలని చెప్పేసి మన అందరికీ అర్థమైపోయింది. వర్షాలు రావాలని, రైతులు పంటలు పండాలని కోరుకుంటాను.
కానీ ఈ చంద్రబాబు నాయుడు ఇది ఒక్క సంవత్సరం వర్షం రాకపోతే మనం కాక రైతులు ఆయన పచ్చడికే పాల్గొనే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమి కష్టం ఏమి పెట్టా కూడా ఇంకేమి చేసుకోలేదు. కేవలం ఇంకొక సంవత్సరం మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజులు మనం మంచి రోజులు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మన రైతులు బాగుపడతారు. రాజేంద్ర రాజ్యం కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. పేదలు బాగుపడాలంటే జగనన్న ముఖ్యమంత్రి రావాలి. విద్యార్థులకి భవిష్యత్తు ఉండాలంటే, నిరుద్యోగులకి ఉద్యోగాలకు అవకాశం రావాలంటే, అవులకి పెన్షన్ రావాలంటే, గుడిసెలు ఇల్లు కట్టించాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి రావాలి. మనకు అబ్జర్వర్ గా వచ్చిన ఎన్నో హామీలు ఇచ్చారు. నేను ఇది చేస్తాను అవి చేస్తానని, కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈ రోజు మభ్య పెడుతూ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా మనమంతా కర్నూలు జిల్లా అంతా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తా ఉన్నాం. ముఖ్యంగా మన రైతులకు కావాల్సింది వర్షం. ఆయన కాలు పెట్టినప్పటి నుంచి గతంలో 9 ఏళ్ళు చూస్తాం, వర్షాలు లేవు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వర్షాలు లేక అల్లాడిపోతా ఉన్నాం. కరువుతో పండించిన వర్షాలు లేక అల్లాడిపోతా ఉన్నాం. దానికి తోడు ఎంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట పండించుకుంటే ఆ పంట కూడా గిట్టుబాటు ధర లేక ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది 2004 నుంచి 9 వరకు అది స్వర్ణ యుగం. ఎందుకంటే కేసీ కణాలకు 5 ఏళ్ల పాటు 2 పంటలకు నీళ్ళు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు ఏ దానికి కొరత లేకుండా పంటలు అలాగే పండున్నాయి. అలాగే మనకు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఉంది. ఈ రోజు ఈయన పాలనలో నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను, నా యొక్క తెలివిపాటు లేడు, నా యొక్క అనుభవంతుడు లేడు, నేనున్నంత కాలం ముఖ్యమంత్రిగా ఎవ్వరు లేరు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఇంకా నా నియోజకవర్గానికి సంబంధించి ఓర్వకలలో నేను ఎన్నిసార్లు దాదాపు 7-8 సార్లు ఓరగల్ మండలానికి రావడం జరుగుతాను. నేను ఇండస్ట్రియల్ హబ్గా చేస్తా ఉన్నా. విమానాశ్రయం తీసుకొచ్చాను. మీరు 2500 రూపాయలు టికెట్ పెడితే 2 గంటలకల్లా ఆయన కలిసి మళ్ళీ రావచ్చంట. ఏవేమో మాటలు చెప్తా ఉన్నారు. మా రైతులు పంటలు పండక డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే ఆయన విమానాలు ఎక్కిపోవాలంట. నిన్న కనీసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఎంత నిష్పక్షపాతంగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారో మనకు తెలుస్తా ఉంది. ఒక్కటి మీకందరికీ తెలుసు, గెలిచి మేము 3 ఏళ్ళు అయింది వైఎస్ఆర్ ఎమ్మెల్యేలమంతా. కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వీళ్ళు అన్న ఒక్క ఉద్దేశంతో మాకు నయా పైసా నిధులు ఇవ్వకుండా మాకు చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా మాకున్న నంద్యాల పార్లమెంట్ ఎంపీ గారు ఎస్పీ వైరెడ్డి గారు కూడా పార్టీ వచ్చిన వెంటనే తెలుగుదేశం కండువా కప్పుకోవడం జరిగింది. మాకు ఎంపీ ఫండ్ లేదు, ఎమ్మెల్యే ఫండ్ లేదు, ఎన్నో అవస్థలకు గురవుతా ఉన్నాం. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడున్న కార్యకర్తలకు మీకందరికీ చేతులు జోడించి మీకందరికీ మొక్కుతా ఉన్నా. ఎందుకంటే ఎన్ని ఫండ్స్ అయినాను కానీ కాకపోయినప్పటికీ ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాను, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎంత కేసులు పెట్టినా, అరాచకాలు సృష్టించిన, హత్యలు చేసిన మీరందరూ మాతో ఉన్నారు కాబట్టి మీరే మాకు ధైర్యాలు ఇస్తా ఉన్నారు. ఇందాక బాలనాయుడు అన్న చెప్పినట్లు వడ్డీల కిందనే అమౌంట్ వెళ్ళిపోయి రైతులు దాదాపు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా తెలుసు. రైతులకు గిట్టుబాటు ధర కూడా లేదు. అది కూడా పెద్ద ఇబ్బంది అయిపోయింది. అలాగే మహిళలందరూ కూడా వాళ్ళు తాకట్టు పెట్టినటువంటి బంగారంతా కూడా ఇప్పిస్తాను, ఫ్రీకి ఇప్పించేసి అలాగే వారికి డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు. ఈ రోజు 3 సంవత్సరాలు అయితే 2 విడతలుగా 6,000 రూపాయలు రుణమాఫీ చేశాడు. 6,000 రూపాయలు రుణమాఫీ చేసేందుకు ఈరోజు డాక్టర్లు ఇంటి దగ్గరికి వస్తే అక్కలు చెల్లెలందరూ కూడా ఇళ్లకు తాళాలు వేసి బయటకు పోవాలి, పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది కూడా వడ్డీ కిందకి వెళ్ళింది. ఈరోజు వాళ్ళకి రుణాలు రాని పరిస్థితుల్లో అక్క చెల్లెలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే గారు ఐజే గారు ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే సంవత్సరం జనవరి 2వ తారీఖు నాడు కూడా నేను అదే సమావేశం మీద నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాను. ఆ రోజు కూడా వారు అడిగారు. ఆ రోజు వారు అక్కడే స్టేజ్ మీద అడిగారు, అయ్యా ఇదంతా కూడా కాదువా, మీరు వచ్చారు
మీరు వచ్చి మా మోటార్లన్నీ కూడా ఆన్ చేస్తున్నారు, మాకు చాలా సంతోషకరమైన విషయం. కానీ ఆ కాలువ తవ్వింది ఎవరు, ఆ కాలువ చేయించింది ఎవరు కూడా ఈరోజు 90% పనిచేసింది ఎవరు, వారిని మర్చిపోవద్దు అని చెప్పేసి ఆ సభలోనే ఆ రోజు 5 గంటలు వచ్చింది. ఈరోజు అట్లా ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు పురుషోత్తపట్నం కూడా అక్కడ కూడా లిఫ్ట్ ఇచ్చేసి వైజాగ్ ని తీసుకెళ్తానంటున్నాడు. అది కూడా ఈరోజు ఆ కాలువలను కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తయినాయి. ఈరోజు లిఫ్ట్ చేసి 4 మోటార్లు పెట్టి నీళ్ళు ఎత్తిపోస్తానంటున్నాడు. ఇది ఆయన దౌర్భాగ్యం. ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు. ఇంకా అబద్ధాలు చెప్పనియండి, మనకే మేలు. ఎందుకంటే ప్రజలందరూ విసిగిపోతే అందరూ కూడా ఆయన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు నేను కోరేది ఒకటే, మిమ్మల్ని కూడా ఈరోజు అధికారులను కూడా నేను కోరుతున్నాను. అధికారుల దగ్గర కూడా కక్ష సాధింపు చర్యగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు మాకు ముందర స్టేజ్ ముందర ఉన్నారు సిరివాడ సర్పంచ్. ఆమె గెలిచింది వైఎస్ఆర్సీపీలో. ఆమె ఇప్పటి వరకు కూడా భూమనాగిరెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్సీపీలో ఆమె సేవ చేసింది. మొన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ పోయినారని చెప్పేసి ఆమె వైఎస్ఆర్సీపీలోనే ఉంటారనేందుకు ఆమె చెప్పవడం లేకుండా చేసిన ఘనత కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి అయిందని చెప్పేసి మీరందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో. ఈరోజు హత్య రాజకీయాలు, నా తాలూకాలో నా సోదరుడు ప్రభాకర్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డి పోగొట్టుకున్నాం. అలాగే సోదరుడు నారాయణ రెడ్డి గారిని అక్కడ సామర్థ్యం కూడా 4 హత్య చేయడం జరిగింది. రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ దానికైనా ఎదుర్కొనే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు తెలియజేయండి, ఎక్కడికైనా వస్తాం. ప్రతి కార్యకర్త కూడా మీరిస్తే మనం ధైర్యంతో మేము ముందుకు వెళ్తాం. కాబట్టి దయచేసి ఇంకా చాలా మంది మాట్లాడవలసిన వక్తలు ఉన్నారు. శబదాలు ప్రతిజ్ఞ నెలకోసారనమాట. నవనిర్మాణ దీక్ష, దాంట్లో వల్ల మహాసంకల్పం కార్యక్రమాలు చూడండి. ఒకసారి ఎట్లాంటివంటే బడి పిలుస్తుంది, ఇంతవరకు బడి వెళ్తలేదు, ఎవరు చదువుతలేదు. పొలం పిలుస్తుంది, ఇంతవరకు ఎవరు రైతులు వ్యవసాయం చేయలేదు. నీరు చెట్టు మనకు తెలియదు దీని గురించి. చెట్టు చేమ, నువ్వు నేను, లాస్ట్కు దోమలపై దండయాత్ర. దోమలపై దండయాత్ర అని చెప్పి కటౌట్ చూడండి. చంద్రబాబు నాయుడుకు పైన ఒక కిరీటం, చేతిలో పెద్ద కత్తి, ఆ పక్క ఒక దోమ గుర్తుంటుంది. అందులో పెట్టినాక కొంతమంది పోయి చెప్పినారంటే కలెక్టర్కు, సార్ నవ్వుకుంటున్నారు సార్ జనాలంతా అంటే రాత్రి మళ్ళీ పీకినారు. మళ్ళీ ఏందయ్యా నీకు పట్టం కట్టినది ఎందుకు, నేను ముఖ్యమంత్రి చేసేది ఎందుకు అంటే ఇట్లాంటి ప్రతిజ్ఞలంతా చేసుకుంటూ పోతున్నారు. మహాసంకల్పం అని చెప్పి మొన్న చేసినాడు. ఆ మహాసంకల్పం ఫోటో ఫుల్పేజ్ అడ్వర్టైజ్మెంట్ అన్ని పేపర్లకు ఇస్తారనమాట. అదొక రకమైన రాజకీయం. దాంట్లో మహాసంకల్పం అని చెప్పి మొట్టమొదటి ఓం శుక్లాంబర్ధం టైప్లో స్టార్ట్ చేస్తాడు. ఏమని లోటు బడ్జెట్ అంటాడు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, నాయన నీ లోటు లేదు, నీ బడ్జెట్ లేదు, ఎందుకు చెప్తావు ఇవన్నీ? ఈ 16,000 కోట్ల లోటు బడ్జెట్ అనేది ఒక కథ, నువ్వు సృష్టించిన కథ అని చెప్పి మొన్ననే లాస్ట్ అరుణ్ జైట్లీ ఏమన్నాడు, ఇంకా లాస్ట్ విడత 138 కోట్లు ఇస్తున్నా చూడు అని అన్నాడు. అంతే. అట్లా మొత్తం కలిసి 3,000 కోట్లు. యాక్చువల్గా నీకు లోటు ఉండేది 3,000 కోట్లు. నువ్వు 16,000 కోట్లు అని చెప్పి మొదలుపెట్టి బీద పలుకులు పలుకుతూ ఏడుపు కన్నీరు గారుస్తూ నువ్వు చేసిందల్లా 3 సంవత్సరాలు ఏమంటే రాష్ట్రాన్ని దోపిడి లూటి. అందుకని నువ్వు మహాసంకల్పం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ దిగులు లేదే, చిరునవ్వుతో సంతోషంగా చేసుకున్నాడు. పలికేది మాత్రం మీద పలుకులు. మళ్ళా మనం వాస్తవాన్ని చూసినట్లయితే 2014 ఎన్నికలప్పుడు ప్రధానంగా రాష్ట్రం విడిపోయింది. నేను అనుభవజ్ఞుడిని, నా అంత అనుభవం ఎవరు లేదంటే పాప అమాయక ప్రజలు నమ్మారు, ముఖ్యంగా అధికారులు. ఇప్పుడు అధికారుల బాధ కాదు, గోడు కాదు, ఏడ్చేది కూడా తక్కువ వాళ్ళు. ఎందుకంటే రోజు సంకల్పాలే, రోజు వీడియో కాన్ఫరెన్స్లే, భార్య భర్తను చూసే పరిస్థితి లేదు, భర్త భార్యను చూసే పరిస్థితి లేదు. ఈ అధికారులు చేసిన పనికే సగం ఈ ప్రభుత్వం వచ్చింది కూడా. కాబట్టి అనుభవిస్తున్నారు, బాగా పెనాల్టీ కడుతూ ఉండాలన్నమాట. ఇది జరిగిన తర్వాత నేను అనుభవించి నా అనుభవం ఎవరికి లేదని చెప్పి ఈ మహానుభావుడు చేసిన ఎన్నో వాగ్దానాలు. పాపం ఆడవాళ్ళు అయితే తెలుసు ఈయన నమ్మకూడదని, తీరా డ్వాక్రా మహిళలు అంటే మళ్ళీ పోయి కొట్టేసి కొంతమంది. రైతులైతే పాపం తెలుసు ఈ మహానుభావుడు ఏం చేయడని, ఒక్కసారి చెప్పి పాపం ఆశతో నమ్మి మళ్ళీ వాళ్ళు మోసపోయింది. పిల్లలందరూ వాళ్ళు మోసపోయి మొత్తం మోసపూర్వకంగా ఈ 3 సంవత్సరాలు జరుపుతూ ఈ రోజు మనకు మహాసంకల్పము, ఆ ప్రతిజ్ఞ, ఈ ప్రతిజ్ఞ. వాస్తవానికి నువ్వు చేయాల్సిన ప్రతిజ్ఞ ఏమంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మీతో పాటు ఉండే తెలుగుదేశం క్యాడర్ కింది వరకు జన్మభూమి కమిటీతో పాటు మీరు ప్రతిజ్ఞ ఏం చేయాలంటే, ఇక మీదట మేము అబద్ధాలు చెప్పము, ఇక మీదట మేము చిల్లర పనులు చేయము, ఇక మీదట మేము ఈ పాపి బుద్ధులు చూపియము, ఇక మీదట మేము ముందాకు బ్రతుకుతాము,
ఇక మీదట పెద్దలు రాజశేఖర రెడ్డి గారు సూచించిన జీవితం గడుపుతానని చెప్పి వాగ్దానం అయ్యా ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం మీరు చేస్తున్న పని? ఒక రాజధాని అంటే ఆయన ఎందుకంటే రాజధాని అయిన తర్వాత కొత్త రాష్ట్రం, మనకు రాజధాని లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తుంటారు అనమాట. రాజధాని అంటే మనకు ఒక గర్వము, మనకు రేపు పొద్దున గర్వంగా చెప్పుకునేది, మనం రేపు పొద్దున ఉండబోయేది, మన పిల్లలు ఉద్యోగం చేయబోయేది ఎన్ని ఆశతో పెట్టుకుంటే ఈ మహానుభావుడు ఏం చేస్తాడు? వచ్చి నేను సింగపూర్ అనే ఒకసారి వాయపు అనుకున్నారు అందరు. దాని తర్వాత సింగపూర్ కాదు, నేను లండన్ కంటే పెద్దది అనే అందరూ ఆశపోయేది. అంటే మొదటి సంవత్సరం అంతా సింగపూర్ అనే, లండన్ అనే. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి లేదా ఈ రెండు కూడా కాదు, న్యూయార్క్ కంటే పెద్దది కట్టా అని మళ్ళా అందరూ ఆశ్చర్యపోయేది. దాని తర్వాత మొన్న పేపర్ చూస్తే లాస్ట్ ఏమంటాడు? అమరావతికి ఒక ఎయిర్లైన్స్ కావాలంటాడు. ఇది ఏంటి ఇది? నేను రాజధానికి ఇందో 4 బిల్డింగ్లు నీళ్లు కాకుండా కట్టడానికి నీ చేత కాల. విజయవాడకు మెట్రో రైలు అనే కేంద్ర ప్రభుత్వం వచ్చి నీకు వీలు పడదు, నీతో కాదంటే మళ్ళీ మాట్లాడాడు. రైలు అంటే నీకు చేత కాల. నువ్వు ఈరోజు వచ్చి ఎయిర్లైన్స్ అంటే సపరేట్ అమరావతి ఎయిర్లైన్స్ అని పెట్టారంట. ఆడ వాస్తవానికి పోయి చూస్తే ఆడ ఎట్లుందంటే 20 అడుగులు పోయిన మెత్తటి మందు. మన కెనాల్ చదువుతుంటే అసెంబ్లీ పోయినప్పుడు చూస్తే ఆ పొక్లేని తోపుతుంది లోపల రాయ కనపడ్డాం. ఈయన పోయి ఆడ పిల్లర్ లేసి కడతా అంటాడు. ఎప్పుడు కట్టాలా నువ్వు పోయి ఆడ? అన్నీ అయ్యే పనిలేనా? నువ్వు లాస్ట్కు నేర్చుకునేంత ఒకటేమంటే ఏదో ఒకటి ఆశ ప్రతి ఒక్కరికి చూపించడం, దానికి నమ్మించడానికి అలా ఏమంటావు? హైదరాబాద్ నేనే కట్టినా అంటావు. నువ్వు హైదరాబాద్ నేనే కట్టినా అని చెప్పి పాత బస్సుల పాపం అందరూ భయపడుతున్నారు. ఆయన నువ్వేనేమో కట్టినా. ఎందుకంటే కులి కుతుబ్ షా అని ఆయన ఉన్నాడు కదా, 400 సంవత్సరాల ఎవరైతే యాక్చువల్గా హైదరాబాద్ కట్టినాడో ఆయన పాపము ఒక ఆయన పెద్ద మంచి మన మైనార్టీ సోదరుడికి రాత్రి కళ్ళలోకి వచ్చినాయంట. కళ్ళలోకి వచ్చి ఆయన పోయి ఆర్మీ उधर हैदराबाद नहीं बनाया बोल रहा कहते अगर उन्होंने हैदराबाद बनाया तो 400 साल पहले फिर मैंने क्या किया? इसलिए मेरा नाम वो हिस्ट्री टेक्स्ट बुक से निकाल पहला, नहीं तो उनको बोलो ऐसा मत बोलना बोल के बोला ఆడెవరో సాయి బాబు చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రకాల అబద్ధాలు చెప్పుకుంటా ఇది కాక నువ్వు ఇంతవరకు ఏం కట్టినావంటే 4 బిల్డింగ్లు కట్టినావు, 2 అంతస్తులు దాటి కట్టలేకుండా, ఎందుకంటే 2వ అంతస్తు దాటి కట్టే కింద కూతాయి. అంతే వాస్తవం అది. నువ్వు ఆ బిల్డింగ్ కూడా ఎట్లా కట్టావు? నీళ్లు కాలుతాయి. నీళ్లు కాలుతున్నాయి స్వామి అంటే అది వైసీపీ. వర్షం పడకుండా వైసీపీ, నీళ్లు కాలకుండా వైసీపీనే, నీళ్ళు వంట సరిగా లేకుండా కూడా వైసీపీ. ఇది కాక మళ్ళా పోలవరం ప్రాజెక్ట్ అంటారు. పోలవరం ప్రాజెక్టు ఈ మహానుభావుడు సృష్టించినట్టు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు ద్వారా మనకు కృష్ణారెడ్డికి నీళ్లు, గోదావరి జిల్లాకి నీళ్లు, వైజాగ్ నగరానికి నీళ్లు, వైజాగ్ నగరానికి తాగునీళ్ళు ఇవన్నీ అని చెప్పి 1000 మెగావాట్ల ప్లాంట్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెడితే ఈరోజు ఈ మహానుభావుడు వచ్చి కట్టలే నలభై పొద్దున్న లేచిన నుంచి నేను వారానికి 1 రోజు పోలవరంలో. అయ్యా అది ఇంజనీర్ చేసే పని, నువ్వు చేసే పని కాదు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా ఎవరు వారానికి ఒకసారి 4 డ్యామ్ కాడికి. నువ్వు అతి ఉత్సాహం ఎక్కువైపోయి ఆకృతి ఎక్కువైపోయి నేను 24 కాదు 27 గంటలు పనిచేస్తున్నా రోజు అంటాడు. 27 గంటలు. ఇది కాక మళ్ళా పట్టిసీమ అంటాడు, పురుషోత్తపట్నం అంటాడు. ఆడబోయి చూస్తే ఏంటికయ్యా పట్టిసీమ ఎట్లా పోలవరం వస్తుంది కదా అంటే ఇది టెంపరీ 3 సంవత్సరాలు. మళ్ళీ పురుషోత్తపట్నం ఏంటి మళ్ళీ కొత్తగా అంటే ఇది కూడా టెంపరీ సంవత్సరం అంటాడు. ఈ వెలుగుడు ఎందుకు కట్టినామంటే టెంపరీ పక్కా అంటాడు. లాస్ట్ ఎట్లయిపోయిందంటే టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ. మళ్ళా కొత్తగా కుల రాజకీయాలు స్టార్ట్ చేస్తాడు అనమాట. కుల రాజకీయాలు ఏమి కుల రాజకీయాలంటే ప్రతి ఒక్క కులాన్ని విడదీయము, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం. పాప అమాయకంగా కాపులందరికీ కాపు కార్పొరేషన్ అనే 1000 కోట్లు వచ్చిందే, ఇంతవరకు ఏమో రాలే. నెక్స్ట్ బ్రాహ్మణ కార్పొరేషన్ అనే ఆడ ఐవీఆర్ కృష్ణారావు అయితే పెద్ద మనిషి పాపం ఆయన కంటే నీళ్ళు పెట్టుకొని ఏడ్చేది ఒకటి తక్కువ. ఇవన్నీ చాలా రెడ్లు కూడా పోయినారంట. మరి మాకు అని అంటే నాకు మీకు కూడా ఇస్తా పోతాడంట. అంటే ఇది ఎట్లుందంటే దాసర్నాథ్ సినిమా ఉంటుంది, ఎమ్మెల్యే ఏడుకుంటారని చూసారా మీరు ఏమన్నా? దాంట్లో దాసర్నాథ్లో ఇంటెలిజెంట్ ఏం చేస్తాడంటే 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందరి దగ్గరికి పోయి నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే మీరు ఉప ముఖ్యమంత్రి చేస్తా అంటాడు. 150 మంది సపరేట్ చెప్తాడు. 150 మంది సపరేట్గా నమ్ముతారు బాబు దాసనారాయణరావు. అందరి మీద దాసనారాయణరావు ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ ఏది మా ముఖ్యమంత్రి అంటే అందరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హ్యాపీగా ఉండండి అన్నాడు. ఈడ 10 కులాలు పోయి మాకు కార్పొరేషన్ ఉత్త కార్పొరేషన్ పెట్టిన తప్ప ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. ఈ కుల రాజకీయాలు కొత్తగా ఏది ఏమైనా కూడా అయ్యా నువ్వైతే బాగున్నావు, ప్రతిజ్ఞలు చేస్తున్నావు, నీ కొడుకు బ్రహ్మాండం ఉన్నాడు,
మీ ఇద్దరు బాగున్నారు. అయితే ఇంతవరకు రాష్ట్ర పరిస్థితి ఏమి చేసిండేది? అసలు రైతుల రుణమాఫీ అని చెప్పి 80,000 కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఇంతవరకు నిలుపుకుంటా 7,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అని చెప్పుకుంటున్నావు. అది ఏమన్నా సమంజసమా? డ్వాక్రా మహిళలు కొన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెట్టాల్సింది పోయి ముష్టి 3,000 2 సార్లు ఇచ్చి అది కూడా చేతికేయకుండా అది కూడా నిధి అని చెప్పి ఇచ్చిన పాపానికి 30 మీటింగ్లకు ఆడోళ్ళని పాప అమాయకులు బస్సులు ఎక్కించి చూపుతున్నారు. రైతుల రుణాలను, మహిళల యొక్క డ్వాక్రా రుణాలను తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా మాఫీ చేయాలని, చేయని పక్షంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా పార్టీ తరఫున తీర్మానం చేయడమైంది. పెద్దలందరూ చెప్పినట్టు మరి గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, అసంతృప్తి పరిపాలన కానివ్వండి, వాటి పైన మనం అందరం కూడా చక్కగా డిస్కషన్ చేసి తీర్మానాలు తీసుకోవడం జరిగింది. మరి 3 సంవత్సరాలుగా ఇందాక బుగ్గన రాజేంద్రనాథ్ అని చెప్పినట్టు ఏ ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు కూడా సంతోషంగా లేరు. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, చేనేతలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ఎవరిని చూసా కూడా ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. మరి రాజశేఖర్ రెడ్డి పాలన చూసిన తరువాత ఆయన పరిపాలనలో, ఆయన హయాంలో పొందిన స్కీమ్స్ కానివ్వండి, ప్రజా సంక్షేమ పథకాలు కానివ్వండి, వాటితో పోలిస్తే ఇప్పుడు ఉన్న పరిపాలన, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో 10% కూడా అవి అమలు కావట్లేదు. మరి అటువంటి పాలన చూసిన ప్రజలు ఈ పాలనలో అసంతృప్తిగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కసారి అభివృద్ధిలో ముందున్నాం అని అంటున్నారు, కానీ ఏ విధమైన అభివృద్ధి మన కర్నూలు జిల్లాకి వచ్చిందో మనకు అర్థం కావట్లేదు. అభివృద్ధి చేయాలి అనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ కొద్ది శాతం కంప్లీట్ చేస్తే అభివృద్ధి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అని అందరికీ తెలుసు. మరి ప్రజలందరికీ తెలిసిన ఈ అభివృద్ధి ప్రభుత్వానికి ఎందుకు తెలియట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇరిగేషన్ లో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తే రైతులు 2-3 పంటలు పండించుకోవచ్చు. ఇప్పుడు ఒక్క పంట కూడా పండలేక, గిట్టుబాటు ధరలు రాక చాలా ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పట్టని ప్రభుత్వం మనకిప్పుడు ఈ చూస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు అనేది. మరి రాష్ట్ర విభజన తరువాత మన బడ్జెట్ ఎలా ఉంటుంది ఏంటి అని మన నాయకుడికి తెలుసు. కాబట్టి ఆ బడ్జెట్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఆయన విశ్లేషణగా దానిపైన ఒక స్టడీ చేసి హామీలను ఇవ్వడం జరిగింది. మరి సాధ్యం కాని హామీలు ఇచ్చి తాత్కాలికంగా ప్రభుత్వంలో రావడం మంచిది కాదు అని, శాశ్వతంగా మనం ప్రజల హృదయాల్లో ఉండాలి అని ఆయన ఇచ్చిన హామీలు ప్రజలు ఇప్పుడు నమ్ముతున్నారు, తెలుసుకుంటున్నారు. మరి ప్రజల మనసుల్లో, ప్రజల్లో ఆ రాజశేఖర్ రెడ్డి గారు ముద్రగా ఏదైతే సువర్ణ పరిపాలన అందించారో ఆ పరిపాలన ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుందని వాళ్ళు ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు. వచ్చే బై ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీయే గెలుస్తుంది అని అందరికీ తెలుసు. అది తెలుసు కాబట్టే ఏదో ఒక విధంగా ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకోవాలని చాలా కార్యక్రమాలు చేయబోతున్నారు. మరి 3 సంవత్సరాలు చెప్పిన ఈ అబద్ధ హామీలని ఇంకా ఎవరు నమ్మరు. 1 సారి 2 సార్లు 3 సార్లు అమ్మ అయ్యా పులి అంటే నమ్ముతారు, కానీ ప్రతిసారి అదే అంటే ఎవరు నమ్మరు. కాబట్టి గత 3 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న ఈ అబద్ధ హామీలను ఇక ఎవరు నమ్మరు. ఎంత మభ్యపెట్టినా కూడా ఎవరు వాటిని విశ్వసించరు అనేది మనకు తెలుసు. ప్రజలందరికీ కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఆ భయంతోనో ఒక ఇన్సెక్యూరిటీతోనో ఈరోజు ఏవో కార్యక్రమాలు చేయబోతున్నా
అని ప్రజల దగ్గరికి వస్తున్నారు, కానీ అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. మనకు సంబంధించిన దివంగత నాయకుడు మన నారాయణ రెడ్డి గారు పదకొండకు సంబంధించి ఆయనను కూడా హత్య చేయడం జరిగింది. అదే కాకుండా ఆర్లగడ్డలో హత్య చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని చోట్ల కూడా ఈ రకంగా హత్య రాజకీయాలు ప్రేరేపించడం, దాన్నంతా కూడా భయపెట్టే కార్యక్రమం చేయడం. ఇదే కాకుండా మన కార్యకర్తలకు సంబంధించి స్టోర్లు పెరిగేయడం, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయడం, తర్వాత రైతు మిత్రులకు సంబంధించిన వీళ్ళని తీసేయడం, ఇలాంటివి కూడా ఎన్నో రకాలైన ఇబ్బందుల కార్యక్రమాలన్నీ చేస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఈ పార్టీలో ఎంతసేపు ఉన్నారులే, వీళ్ళందరూ కూడా మన పార్టీలోకి వచ్చేస్తారు అని చెప్పేసి చంద్రబాబు అనుకున్నాడు అన్నమాట. కానీ కాలే. అదే కాకుండా ఒక కార్యకర్తలే కాదు, నాయకులకు సంబంధించి కూడా దాదాపు 21 మంది ఎమ్మెల్యేలను డబ్బులకు వాళ్ళందరినీ కూడా కొనే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ కూడా పార్టీ మార్పించుకునే కార్యక్రమం చేసినాడు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎందుకు చేసినాడు అంటే ఈ పార్టీని నిర్వీర్యం చేయాలి అన్న ఉద్దేశంతో చేయడం జరిగిందన్నమాట. సో ఆ రకంగా నిర్వీర్యం కాలేదు. బంతి ఎలా మన గోడ పడతామో తిరిగి అంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తులు లేసినట్టుగా ఈరోజు మీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి ఈరోజు పార్టీ ఇంత బలంగా ఉంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న ఎలక్షన్సే కాదు, పార్టీ ప్రతిపక్షానికి సంబంధించి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే, ఇదే కాకుండా మన కార్యకర్తలకు సంబంధించి స్టోర్లు పెరిగేయడం, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయడం, తర్వాత రైతు మిత్రులకు సంబంధించిన వీళ్ళని తీసేయడం, ఇలాంటివి కూడా ఎన్నో రకాలైన ఇబ్బందుల కార్యక్రమాలన్నీ చేస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఈ పార్టీలో ఎంతసేపు ఉన్నారులే, వీళ్ళందరూ కూడా మన పార్టీలోకి వచ్చేస్తారు అని చెప్పేసి చంద్రబాబు అనుకున్నాడు అన్నమాట. కానీ కాలే. అదే కాకుండా ఒక కార్యకర్తలే కాదు, నాయకులకు సంబంధించి కూడా దాదాపు 21 మంది ఎమ్మెల్యేలను డబ్బులకు వాళ్ళందరినీ కూడా కొనే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ కూడా పార్టీ మార్పించుకునే కార్యక్రమం చేసినాడు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎందుకు చేసినాడు అంటే ఈ పార్టీని నిర్వీర్యం చేయాలి అన్న ఉద్దేశంతో చేయడం జరిగిందన్నమాట. సో ఆ రకంగా నిర్వీర్యం కాలేదు. బంతి ఎలా మన గోడ పడతామో తిరిగి అంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తులు లేసినట్టుగా ఈరోజు మీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి ఈరోజు పార్టీ ఇంత బలంగా ఉంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న ఎలక్షన్సే కాదు, పార్టీ ప్రతిపక్షానికి సంబంధించి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత పెద్ద ప్రతిపక్ష పార్టీ ఏది అంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే భారతదేశంలోనే అత్యంత పెద్ద పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అత్యంత ప్రతిభావంతమైన నాయకుడు ఎవరయ్యా అంటే ఈ దేశంలోనే 10వ స్థానంలో కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రకంగా మనందరం కూడా మీరందరూ కూడా ఆ రకంగా అందరూ ఉన్నందువల్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసంతో మనం 3 ఏళ్ల కాలం నిజంగా కూడా చాలా ఇబ్బందులు పడినా కూడా మనం పార్టీని మారకోకుండా ఇదే పార్టీని కొనసాగిస్తూ ఈ రోజు కాకపోకుంటే రేపు మళ్ళా ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి మీరందరూ కూడా ఆశతో తప్పకుండా మీరందరూ కూడా పార్టీలో ఉన్నందుకు మీకు అందరికీ మేమందరం కూడా తల వచ్చి నమస్కారాలు చేసే కార్యక్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం. సో ఈ రకంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కంటే మంచి పరిపాలన అందించాలా అని చెప్పేసి ఉన్న ఏకైక కోరిక ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మళ్ళీ కూడా కొనసాగించే ధైర్యము దమ్ము ఉన్న ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మీరందరూ కూడా ఆశీర్వదించి ఒక్కసారి మనందరూ కూడా గట్టిగా కష్టపడి ఇష్టపడి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, దాదాపు 8 సంవత్సరాలుగా మనం అందరం కూడా ఇబ్బందులు పాలవుతూనే ఉన్నామన్నమాట. చాలా మంది నాయకులు అందరూ కూడా అనేక రకాలుగా సర్పంచ్ నుంచి మొదలుకొని అన్ని రకాలుగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు డబ్బులన్నీ కూడా పోగొట్టుకొని నిజంగా కూడా అందరూ కూడా ఇబ్బందులు పాలైన పరిస్థితి మనం చూస్తున్నాం కార్యకర్తలందరూ కూడా. సో ఈ దుస్థితి నుంచి మనం బయటికి
కావాలి, మనమంతా కూడా ఆర్థికంగా బలం పొందాలి అంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే 8 ఏళ్ళు కష్టపడ్డాం మనం అందరం కూడా. అందుకోసం మనం అందరం కూడా ఈ ఒక్క సంవత్సరం, ఎందుకంటే మామూలుగా ఎలక్షన్స్ 2 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తాయి. 2 ఏళ్ళు కాకుండా ఒక దేశం ఒక ఎలక్షన్ అన్న దాంతో ముందుకు పోతే ఇంకొక 7-8 నెలలు ముందుకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇంకొక సంవత్సరానికో లేకపోతే 13 నెలలకో 14 నెలలకో భవిష్యత్తులో జనరల్ ఎలక్షన్స్ వచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అందుకోసమే మనం అందరం కూడా మనకున్న సమయాన్ని, కొంత సమయాన్ని మనం తప్పకుండా కేటాయించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే దూరంగా మనకున్న వర్గాలను, గ్రామాల్లో అంతా కూడా ఉన్న వర్గాలంతా కూడా మనం దగ్గరికి చేర్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనం వర్గాలను మర్చిపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి అరాచక కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇవన్నీ కూడా మనం చేయాలి అన్నమాట. చేయడమే కాకుండా మనం కొంత సమయాన్ని మనం పార్టీకి కేటాయించగలిగితే తప్పకుండా మన పార్టీ తప్పకుండా అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసం ఉంది ప్రజలకు. తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందిలే అని చెప్పేసి మనం అతి విశ్వాసంతో మనం మోసపోయినాం అనుకోండి. గత ఎలక్షన్ల మాదిరే, గత ఎలక్షన్లో 2014లో కూడా ఇదే విధంగా జరిగిందన్నమాట మనకు సంబంధించి. సో ఎందుకంటే కార్యకర్త నుంచి మొదలుకొని నాయకుని వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరూ కూడా అతి విశ్వాసంతో ఉన్నందువల్లనే, మనం అధికారంలోకి వస్తున్నామన్న ఉద్దేశంతో అందరూ ఉన్నందువల్లనే మన ముందు జరుగుతున్న తప్పులను మనం తెలుసుకోకపోయినందువల్లనే మనం అధికారంలోకి రాకపోవడం జరిగింది అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఏజెన్సీ సంబంధించో 14th ఫైనాన్స్ కు సంబంధించో ఈ పనులు జరుగుతున్నాయి తప్ప, ఎంపీ ల్యాక్స్ కు సంబంధించిన ఏవైనా జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా పనులు జరిగిన పాపానే పోలేదన్నమాట. ఆ మొత్తం డబ్బులు ఉద్యోగస్తులు జీతాలు పోయి మిగతా డబ్బులు ఎంత ఉన్నాయో అంత మొత్తం చంద్రబాబు నాయుడు జోబులకే పోతున్నాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఇంతమందిని దాదాపు ప్రజలందరినీ కూడా మోసం వచ్చి అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చి అందరినీ మోసం చేసింది ఎందుకు అంటే ఈ డబ్బుల కోసం మాత్రమే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అంతేగాని ఈ ప్రాంత అభివృద్ధి కోసమో లేకపోతే ఈ ప్రజల అభివృద్ధి కోసమో ఆయన ముఖ్యమంత్రి కాదా, అతనికి కూడా తెలుసు ఫీల్ కావాలని చెప్పేసి ఇవన్నీ కూడా. ఎందుకంటే నిరుద్యోగ వృద్ధి అనేది ఒకటి ఉదాహరణ తీసుకుంటే ఈరోజు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ 2,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తే 2,000 రూపాయలు ప్రతి నెల ఇస్తే ఎంతైతే నెలలో ప్రతి నెల చెప్పండి. ఈరోజు 68,000 రూపాయలు ఏమో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నమాట. ఎందుకంటే దాదాపు అన్ని నెలలు జరిగినాయి కాబట్టి, ఎందుకంటే 38-39 నెలలు జరిగినాయి కాబట్టి. సో తప్పకుండా వాళ్ళకు 70-75,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఇవ్వాలి. అంటే అర్థమైంది 1 కోటి మందికి నిరుద్యోగులు ఉన్నారు అంటే 75,000 అంటే ఎంత? 75,000 కోట్ల రూపాయలు ఒట్టి ఒక నిరుద్యోగులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నమాట. ఏంటి అమలు చేయలేము, ఏంటి ఇవ్వలేమని చెప్పేసి చంద్రబాబు తెలుసు. తెలిసినా కూడా ఎందుకు చెప్పినాడంటే ఈ డబ్బుల కోసమే అన్నమాట. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దిగమీగ కార్యక్రమం అంతా చేస్తారన్నమాట. 1 కాదు 2 కాదు, పోలవరం ఒకటైతే పోలవరంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు రాజధాని పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకునే కార్యక్రమం. ఈరోజు వైజాగ్ లో దాదాపు 1,00,000 ఎకరాలు అక్కడ, ఎందుకంటే హుదూద్ తుఫాన్లో రికార్డులన్నీ పోయినాయని చెప్పేసి ఆడంతా కూడా కుంభకోణాలు చేసే కార్యక్రమం వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే చేసిన కార్యక్రమం అంతా కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఎక్కడ జలయజ్ఞ కార్యక్రమం జరిగిందో రాజశేఖర రెడ్డి గారు చేశారో ఆ జలయజ్ఞ కార్యక్రమంలో అంతకు ఒక 10%-20% పనులు మిగిలిపోయాయి అన్నమాట. ఆ పనులకు దాదాపు 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది. అటువంటిది ఈరోజు ఒక్కొక్క పనికి 110 కోట్ల రూపాయలు 150 కోట్ల రూపాయలు పన్నులు ప్రతిపాదనలు పెంచి దానికంతా దండుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు. అంతెందుకు ఏదైనా పండగ వచ్చిందనుకోండి, ఈరోజు రంజాన్ తోఫాన్ పంచుతున్నాడు అన్నమాట. సాయిబులకు ముస్లింలకు రంజాన్ తోఫాన్ పంచుతున్నాడు. ఆ రంజాన్ తోఫాలో ఎంత ఖర్చు పెట్టాడంటే దాదాపు 600 కోట్ల రూపాయలతోటి వాళ్ళకు తోఫా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. 600 కోట్ల రూపాయలు ఇవ్వడంలో మేమంతా కూడా అంగీకరిస్తాం, చేయమని చెప్తాం అన్నమాట అందరికీ కూడా. కానీ ఇద్దరికి మాత్రం ఒక్క సాయిబులకే కాదు, మిగతా అందరికీ కూడా ముస్లింలకు ఆ రకంగా ఇస్తాడు, క్రిస్టియన్స్ కు
సంబంధించి వాళ్ళ పండగకు సంబంధించిన క్రిస్మస్ పండగకు దానికి సంబంధించిన కానుకలు ఇచ్చేస్తారు. హిందువులకు సంబంధించి ఉగాది లాంటి సంక్రాంతి లాంటి వాళ్ళకి సంబంధించినవి కూడా కానుకలు ఇస్తారు. ఎందుకు కానుకలు ఇస్తారు? వాళ్ళు ప్రజల కోసం కాదు, ఏ పండగ వచ్చినా కూడా మనవానికి పండగ, చంద్రబాబుకి పండగ అనమాట. అంతకు తప్పనించి వేరే ఏమీ లేదన్నమాట. సో ఆయన పండగ జరుపుకునేదానికి, ఆయన జోబులోకి డబ్బులు పోయేదాని కోసం ఈయన ప్రజలకు నాసి రకమైనవి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారన్నమాట. ఈ రకంగా అనేక రకాలుగా, అన్ని రకాలుగా ఏదైతే ఉద్యోగస్తులకు జీతాలు పోతాయో మిగతా డబ్బులు మొత్తం చంద్రబాబు జోలికే వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. ప్రపంచంలోనే ఈయన మొదటివాడు అవినీతి చక్రవర్తి ఎవరంటే చంద్రబాబు అన్నమాట. సో అటువంటి అవినీతి పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు సర్వే చేస్తే ఈ కర్నూలు జిల్లాలోనూ, రాయలసీమ జిల్లాలోనే కాదు, కోస్తా ఆంధ్రాలో ప్రతి జిల్లాలోనూ సర్వే చేస్తే 98.6% ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత ఉంది అని చెప్పేసి సర్వేలో వస్తుంది అన్నమాట. ఎందుకు వస్తుందంటే ఇదే అన్నమాట. ఈ రకంగా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు కాబట్టి, అవేర్నెస్ బాగా పెరిగిపోయింది కాబట్టి తప్పకుండా ఈ రోజు అటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మందిని మోసం చేసి కొన్ని 6 కోట్ల మంది ప్రజలను వీళ్ళను వాళ్ళను కాదు అందరినీ మోసం చేసిన చంద్రబాబును మనం ఎంతటి దారుణంగా ఓడించాలో అంత దారుణంగా ఓడించాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా మన శిల్పా మోహన్ రెడ్డి గారు ఈరోజు మన పార్టీలోకి రావడం చాలా శుభపరిణామం అన్నమాట. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి నా మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి పార్టీ బలోపేతానికి ఇంకా బాగా ఉపయోగపడడం జరిగింది. రేపు రాబోయే బై ఎలక్షన్స్ లో మనం ప్రతి ఒక్కరూ కూడా అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు. అక్కడున్న ఓటర్ ప్రతి ఒక్కరు కూడా అందరికీ బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఉంటారు. తప్పకుండా మీరందరూ కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. ఈ రోజు చంద్రబాబు చేస్తున్న అవినీతి అరాచక పరిపాలనను అంతమొందించాలి అని చెప్పేసి మనమంతా కూడా తెలియజేసి అక్కడ పెద్ద ఎత్తున లక్షల మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరికీ కూడా మన పైన ఆ రకమైన బరువు ఉంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా మన మంచి పరిపాలన కోసం, మన భవిష్యత్ తరాల కోసం మనందరం కూడా కష్టపడి ఖచ్చితంగా పనిచేయాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మంచి మెజార్టీతో అందరిలో గెలిచాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ 2012లోనే అందరి మొదటి దశ పూర్తి అయింది. ఈ కర్నూలు జిల్లాలో కూడా 85,000 ఎకరాలకు నీరు ఇవ్వాలి. అలాగే అనంతపురం జిల్లాలో కూడా మొదటి దశలో 1,15,000 ఎకరాలకు నీరు ఇవ్వాలి. 5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 5 సంవత్సరాల నుంచి కూడా అందరి కాలువలో నీరు పారుతూనే ఉండేవి. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 38 టీఎంసీలు అందరి నుంచి తోడినానని చెప్పారు. దానిలో 28 టీఎంసీలు అనంతపురంకు, 10 టీఎంసీలకు కర్నూలు జిల్లాకు వాడాలని చెప్పారు. నేను అడుగుతున్నాను ఈ పెద్ద మనిషిని, ఈ జిల్లా రాయలసీమ ప్రజల తరఫున 38 టీఎంసీలో 38 ఎకరాలకైనా కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో అదనంగా నీరు ఇచ్చినావని చెప్పి నేను అడుగుతున్నాను. ఏం చేసావు ఈ నీళ్ళని? నువ్వే తోడాలని చెప్తున్నావు కదా శ్రీశైలంలో. ఏం చేసావు? తాగావా? అమ్ముకున్నావా? ఈ సీరకు అమ్ముకున్నట్టుగా? ఒకవేళ నిజంగా కూడా తోడింటే ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మోసపు మాటలు కూడా చెప్తున్నాడు. మీకు ఇస్తానని చెప్పి కూడా అంటున్నాడు. మీకు అంతేకాకుండా అందరి నివాసాలు కూడా ఇస్తాను, వెడల్పు చేస్తున్నాను కూడా చెప్తున్నాడు. నేను ఒకటే మీ అందరికి కూడా మనం చేసేది, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సింది, ఈ రోజు రాజశేఖర్ గారు ఆ రోజు ఏదైతే పోతిరెడ్డి ఎట్లా పెడతారా ఈ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చెప్పేసి 10,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులు చేసి తీసుకొని పోయాడు. ఆ 44,000 క్యూసెక్కులు అందరి ద్వారా 3,850 క్యూసెక్కులు, ఈ రెండు కలిపినా కూడా 47,000 క్యూసెక్కులే మనకు వచ్చేది. శ్రీశైలంలో నీళ్ళన్నీ కూడా రాయలసీమలో ఈ 2 కాలువల ద్వారా ఇచ్చినా కూడా 12 నెలలు కూడా మన రాయలసీమలో నీళ్ళన్నీ కూడా మనకు అవుతాయి. మన రాయలసీమలో ఉండే భూములన్నీ కూడా 2 పంటలు కూడా పండే కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు చెప్తున్నాడు నీళ్లు మీకు ఇస్తానని చెప్పి 100 టీఎంసీ ఇస్తానని చెప్పి శాసనసభలో కూడా చెప్తున్నాడు. సంతోషమే. తెలుగుదేశం పార్టీ వారు కూడా చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఇవి 12 నెలలు వస్తాయే, నువ్వు ఒక తూరి నాగార్జున శ్రీశైలం ద్వారా నాగార్జున సార్ గేట్లు ఎక్కితే శ్రీశైలంలో నీళ్ళని కూడా 12 రోజుల్లోనే ఖాళీ చేసే తత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఈ 3 సంవత్సరాలు చేసిందదే. ఈ రోజు అక్కడికి కూడా 780-770 అడుగులకు శ్రీశైలంలో తీసుకొని పోయాడంటే
దీనివల్ల అర్థమవుతుంది మనకి ఎలా మోసం చేస్తారు. ఇటువంటి మోసం మాటలు చెప్పే మరొక వారు కూడా ఈ రాయలసీమ వాసులను మరొకరిని మోసం చేయాలని చూస్తున్నారు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు మాకు కావాల్సింది. లేకపోతే వెడల్పు చేస్తానని చెప్పేసి కాలువలు ఎస్టిమేట్ చేసి దాంట్లో చేసే కమిషన్లు కాసులు కక్కుర్తి పడినట్టుగా మీరు కాదు మాకు కావాల్సింది. మీలో చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారికి కానీ అలాగే ఈ జిల్లాలో ఈ రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఒక జీవో ఇవ్వండి, ఒక జీవో ఇవ్వండి. ఇక్కడ టీఎంసీలో ఇక్కడ పోతిరెడ్డి ఎట్టారు కానీ అలాగే హంద్రీనివాసులు కానీ అందిస్తాను. ఆ రోజు రాజశేఖర్ గారు 854 అడుగుల వరకే కాదు, నేను అంతకంటే కూడా మీ పేరు తెచ్చుకోవాలంటే 872 అడుగులకు పైబడిన నీళ్లు మాత్రమే నా గంజు సాగులు తీసుకొని పోతాను. ఆ తర్వాత 872 అడుగులకు నీరు తక్కువ ఉంటే ఒక్క చుక్క నీరు కూడా శ్రీశైలానికి కోస్తా ప్రాంతానికి ఇవ్వండి అని చెప్పేసి మీరు మాకివ్వండి. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క రక్తంలో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే రాయలసీమ రక్తమే ఉంటే మాట కట్టుబడి ఒక జీవో అయ్యేది అప్పుడు నమ్ముతాం కానీ ఇటువంటి కల్లిపల్లి మాటలు కాదని చెప్పేసి కూడా మనం స్పష్టంగా కూడా చెప్పాలని చెప్పి ఇక్కడ చేస్తున్నాం. కూడా ఒక బలహీన వర్గాల వారిని సంబంధించిన చేతగాని వారిని అరెస్ట్ చేసి బలవంతుడు అధికారులను అడ్డం పెట్టుకున్న కె కృష్ణమూర్తి గారి కుమార్ని ఎందుకు అరెస్టు చేయలేదని చెప్పేసి కూడా ఈ రోజు మేము అడుగుతున్నాను. నిజాయితీ నిరూపించుకో చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు కాటికి కాదు దాచిన కె కృష్ణమూర్తి గారు గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా అనేకమైన కుట్రలు రౌడీజం చేసినట్టు కాలాలు మారినాయి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కక్షలు అనేది కూడా వద్దు అని చెప్పేసి పిల్లలు చదివించుకున్న తరంలో నీ కుమారునికి ఒక పదవి రావాలని చెప్పి భవిష్యత్తులో నారాయణ రెడ్డి అనేవారు ఉంటే కష్టం గెలిచేదని చెప్పేసి మేము కూర్చోంటామా? ఆ కుటుంబానికే కాదు అటువంటి బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జిల్లా నాయకులు కూడా అండగా ఉంటారని చెప్పేసి ఒక మెసేజ్ కూడా ఈ జిల్లాకు కూడా మేము పంపిస్తున్నాం. చేయకపోతే ఇదే శ్రీదేవి ఆధ్వర్యంలో ఒక నిరాకరించడాన్ని ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకాడని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. బాగా కూడా ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. నిన్న నేను చెప్పాడు ఒక మాట, ఈరోజు నేను చేశాను బాగా కూడా రాయలసీమలు చేస్తాను, నంద్యాల ఉప ఎన్నిక జరగవస్తుంది, ఆ ఉప ఎన్నికలు కూడా మమ్మల్ని గెలిపించండి చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అడిగాడు ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు సంప్రదాయం అనేది కూడా కొత్తగా తీసుకొచ్చాడు. సంప్రదాయం అనేది కూడా నేను చెప్తున్నాను, ఎవరైనా చనిపోతే అర్థాంతంగా చనిపోతే వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కూడా దాన్ని ఇవ్వాలని చెప్పి అంటారు. మేము కాదలేదు. ఆ సాంప్రదాయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఆ సంప్రదాయాన్ని కూడా పాటిస్తూనే కూడా వచ్చాడు. కానీ సంప్రదాయాల గురించి, నీతి నిజాయితీల గురించి, నైతిక విలువల గురించి, చంద్రబాబు నాయుడు వంటి నికృష్టుడి గురించి ఈ ప్రజలు వినేవారు కూడా లేదు. ఏం సంప్రదాయం అండి? నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎన్టీ రామారావు కుర్చీలాగా కుర్చీలో కూర్చుంది సంప్రదాయమా? లేకుంటే ఇక్కడ 21 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాసనసభ్యులుగా గెలిస్తే పార్లమెంటు సభ్యులుగా నంద్యాల పార్లమెంటు సభ్యులు కానీ లేకుంటే ఆమె గీతమ్మ గారు గెలిస్తే వాళ్ళని అక్రమంగా తీసుకుపోయే సంప్రదాయమా? ఇది తెలుగుదేశం పార్టీ సంప్రదాయమా? నీకా నువ్వు మాట్లాడేది? నీకు ఇప్పటికి కూడా సంప్రదాయాల పైన, నీతి నిజాయితీ పైన, నైతిక విలువల పైన ఉంటే సంప్రదాయంగా కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు నంద్యాలలో కూడా నంద్యాలలో గెలిపించారు వైఎస్ఆర్ సీపీని. మేమే వెనుకోవలేదు. ఆ రోజు మన శిల్పా మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ సీపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఈరోజు నిజంగా కూడా మీకు సంప్రదాయాల విలువ తెలిసి ఉంటే సంప్రదాయబద్ధంగా కూడా ఇది మా సీటు కాబట్టి మా సీటు మాకు ఇవ్వండి, ఇనానవసిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయండి, లేకుంటే ఎన్నికల్లో దిగడానికి కూడా స్పష్ట సిద్ధమే అని చెప్పేసి కూడా ఈ సభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నాడు. చాలా మంది కూడా అనుకుంటున్నారు
తెలుగుదేశం పార్టీ మాదిరి అందరినీ కూడా అధికారం అడ్డం పెట్టుకొని దగ్గర పెట్టుకొని 2 కత్తులను కూడా పెట్టుకొని నేను పరిపాలిస్తానని చెప్పినట్టు లేడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా స్పష్టంగా కూడా శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంతవరకు పార్టీ అభివృద్ధి కోసం ఎవరైతే రాజగోపాల్ రెడ్డి గారు చేశారో ఆ రోజు ఎస్పీ రెడ్డి కావచ్చు, భూమా నాగిరెడ్డి గారు పోయినప్పటి నుంచి కూడా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కూడా ఖర్చు పెట్టి చేశాడో రాజగోపాల్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టత కూడా ఇచ్చారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మనం గెలవాల్సిన పరిస్థితి అన్ని కూడా చెప్పేసి వారికి స్పష్టత కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఒక స్పష్టతతోనే, ఒక అవగాహనతోనే, ఒక మంచి దాదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోతుంది. అది ఎక్కువ రోజులు కూడా లేదు, ఆగస్టులోనే వస్తుంది. కాబట్టి ఆగస్టులోనే మీరందరూ కూడా రంగంలో కూడా కథనం తొక్కాల్సిన అవసరం కూడా ఉంది ప్రతి కార్యకర్త నాయకులు కూడా. గత 2.5-3 సంవత్సరాలుగా ఒక అనుభవం గల ఐఏఎస్ అధికారిగా ఎంతో మంది ముఖ్యమంత్రులను చూస్తూ ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా చూస్తూ వస్తున్నా. గత 2-3 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయం అది ఒక పార్టీ రాజకీయమా లేకపోతే ఒక ముఖ్యమంత్రి అనేది కూడా తేడా తెలియట్లా. ఎవరు బాగుపడుతుందని చెప్పి వారి అన్ని విధాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళ కొరకున్న ఆ చిన్న ఉపాధి పథకాలు కరువు పన్నుల డబ్బులు కూడా తీసుకొచ్చి ఆ నీరు చెట్టు కింద పెట్టి అదే తెలుగుదేశం నాయకులకు కట్టి పెడుతున్నారు. ఆయన ఒక నాయకుడు, ఆయన ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను. అది కేవలం పేదవాళ్ళ కొరకు బుద్ధి కొరకు పెట్టిన మహాత్మా గాంధీ నిరుపేదల కొరకు పెట్టిన అది కూడా ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి వారు నీరు చెట్టు ప్రోగ్రాం కింద పెట్టి వేతనాలకు ఇవ్వవలసిన డబ్బులు కూడా మెషిన్స్ తో పెట్టి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు దోచి పెడుతున్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనే జన్మభూమి కమిటీలు ఎక్కడండి? స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి దాదాపు మనకి 25 రాష్ట్రాల్లో చూస్తున్నాం. ప్రభుత్వ పథకాన్ని పెట్టడానికి అధికారులు ఉన్నారు, వారు మీరు నియమించిన అధికారులే. వారిని పక్కన పెట్టి జిల్లా అధికారిని పక్కన పెట్టి నీ జన్మభూమి కమిటీలు వేసి నీకు ఇష్టం వచ్చిన వారిని పెట్టుకుని నీ పార్టీ వారిని పెట్టుకోవడం పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఒక లోన్లు కానీ, ఒక పెన్షన్లు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక గ్యాస్ కానీ అవన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా నీ వారికి ఇచ్చుకోవడం అన్నది అదేమి రాజకీయం అయ్యా? అదేమి ముఖ్యమంత్రిత్వం? గత 40 సంవత్సరాలుగా మీరు రాజకీయంలో ఉన్నారు. అందుకనే ఈ అన్యాయం చూసిన తర్వాత ఏ ఒక్క వేదిక మీద కూడా నాకు అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారు తిట్టుకోకుండా నేను పోలేదు. మొదట 2 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఆయన ముఖ్యమంత్రిత్వం చూశాను. అది ఒక రాజకీయం చేయాల్సిన వ్యక్తి కాదు. ఈ విధంగా పేద ప్రజలకు వచ్చే డబ్బులనే నీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుని దాదాపు ఆయన పెట్టిన 8 కార్యక్రమాలు, రాష్ట్ర కార్యక్రమాలని ఏ డబ్బులో తెలుసా? అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆ నిధులు వీరు పేరు పెట్టుకునే చంద్రన్న పాట నేనెక్కడ వినలా. ముఖ్యమంత్రిగా ఉంటూ బ్రతికున్న వారి మీద ఆ పద్ధతి కార్యక్రమాల మీద, స్కీముల మీద పేర్లు పెట్టుకోవడం నేను ఎక్కడ వినలా. ముఖ్యమంత్రి పాట పెట్టుకుంటారు, చంద్రన్న పాట పెట్టుకోవడానికి వీలు లేదు. ఎన్టీఆర్ గారు అంటే మనందరికి అభిమానమే, అది వేరే విషయం. ఎన్టీఆర్ జలసిరిని పేరు పెట్టి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసాను పెట్టి అదో పేదవాళ్ళ కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆ మహాత్మా గాంధీ నిరుపేదలకు వస్తున్న ఆ డబ్బులు వేతనాలు ఈ విధంగా పెడుతున్నారు. ఆయన చేసే మంత్రితో తర్వాత అసమర్థుడు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినప్పుడు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలన్న
వాగ్దాన ప్రత్యేక హోదా తెప్పించలేని ముఖ్యమంత్రులు ఎందుకయ్యారు అడుగుతున్నా. అసమర్థత. మరొకటి అబద్ధాలు. ఏ ఒక్కరు చూస్తుంటే ఆ విధంగా అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన వారు మనం ఎవరో చూస్తుంటారు. ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి చూడని వ్యక్తి అయితే అయ్యో నేను ఎప్పుడు చూడలేదు, ఏదో అబద్ధం చెప్పి రావద్దు అని చెప్పి ఇదివరకు 2 సంవత్సరాలు ఉన్నావు కదా, ఏదో విధంగా వచ్చావు, ఎవరినో ఒకరిని తోసి వచ్చావు, 3వసారి అబద్ధాలు చెప్పి చిన్నపిల్లలాంటి పేద ప్రజలకు మోసం చేసి అబద్ధాలు చెప్పి అవి ఇస్తాను ఇవి ఇస్తాను రైతులకు అని చెప్పావు, మహిళలకు చెప్పావు, యువకులకు చెప్పావు, వృద్ధులకు చెప్పావు. వారు మోసం చేసి అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో అంతా అబద్ధాలు చెప్పి వచ్చావు. అబద్ధికుడు. తర్వాత అవినీతి. భారతదేశంలోనే నెంబర్ 1గా ఉన్నది ఎవరంటే దురదృష్టవశాత్తు అదో ఆంధ్రప్రదేశ్. ఎవరంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనకు నెంబర్ 1 అవినీతి రాష్ట్రం. అది 100 తెస్తానన్నావు, ఇది తెస్తానన్నావు, ఏమీ లేదు. 3 ఆలోచిస్తున్నా అవినీతి. ఎక్కడో తెలంగాణ ఎమ్మెల్సీ కొనడానికి నువ్విచ్చి లంచం ఇచ్చి నువ్వు ఎమ్మెల్సీ చేసుకుని ఏం చేస్తావు? మన వైఎస్ఆర్ ఎమ్మెల్యేని 21 మంది కొన్నావు. ఎందుకు కొన్నావు? మా 3 ఎంపీలు తీసుకెళ్ళావు. ఎందుకు తీసుకెళ్ళావని అడుగుతున్నా. నీకు ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చారు, దాంతో ఉండు. ఆ విధంగా నువ్వు అబద్ధాలు చెప్పి అవినీతి చెప్పి లంచాలు చెప్పి ఉండవలసిన కర్మ నీకేం పట్టింది? అన్ని విధాలు కూడా అభివృద్ధి చూస్తే ఏ అభివృద్ధి లేదు, అసహ్యం చేస్తుంది. అందుకని గత 2 సంవత్సరాలుగా వారు చేసే అన్యాయాలు అక్రమాలు స్టేజ్ మీద చెప్పుకుంటూ వస్తున్నా. అరకు పడిపోయింది అన్ని తీసుకుని పైగా మళ్ళా మాలాంటి వాళ్ళు కూడా అదో ఏడుకమ్మా. చాలా బుద్ధిమంతురాలు నాకు చెప్పడానికే చెప్పాను. మేమిద్దరం అన్నాం, అమ్మా అరకు ఎంపీ గారు ఆ రోజు చేతులు జోడించి సీటు తీసుకున్నప్పుడు ఏమైందమ్మా కుటుంబం అని ఎక్కువ అడిగా. చేతులు జోడించి ఆ లోటస్ పార్క్ చుట్టూ తిరిగినప్పుడు ఏమైందమ్మా? అప్పుడే తప్పుపట్టలేదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పడుతున్నావు? మేమిద్దరం ఒకటే అనుకున్నాం, రేణుకా సోదరి నేను ఒకటే అనుకున్నాం. అమ్మా మనం కోరితే ఇచ్చారు సీటు. ప్రజలు మనకు వేసింది వరప్రసాదరావు ముఖం చూస్తే పుట్టారెడ్డి ముఖం చూసి కాదు. ఎవరికైనా సత్తా ఉంటే పార్టీ విడిచిపెట్టాలంటే సత్తా ఉంటే డిసైడ్ చేసి మరలా ప్రజల నుంచి వెళ్ళాలి తప్ప ఎక్కడో మంత్రి పదవి దొరుకుతుందని చెప్పి చేతగాని వాళ్ళకి వెళ్ళేవాళ్ళు మీరే వెళ్తారయ్యా. మా ఇంటికి చూడండి, నాకు ఏ రాజకీయం అనుకోలేదు, వారికి అంత లేనట్టుగా నాకు తెలుసు. కానీ మాట మీద నిలబడ్డాం. మాకు సహాయం చేసిన కుటుంబాన్ని, మాకు సహాయం చేసిన పార్టీని నేను విడిచిపెట్టలేదు. కనుక ఒక్కసారి ఉన్న వాళ్ళందరికీ కూడా, కార్యకర్తలకు, వైఎస్ఆర్ అభిమానులకు, క్షేత్ర నాయకులకు నేను కోరేది ఏమిటంటే మనకి ఎన్నో విధాలుగా అన్యాయం జరుగుతుంది. దెబ్బకి దెబ్బ కొట్టాలంటే మనందరం నడుము బిగించి ఇంతకంటే ముందు పనిచేసి తెలుగుదేశాన్ని చిత్తు కింద ఓడించి మనకి ఏ విధంగా అన్యాయంలో కావాలో, మన ప్రజల చేత ఎదుర్కొన్న వారు ఏ విధంగా బాధపడుతున్నారో దెబ్బకి దెబ్బ కొట్టి చేయాలా. అది ఒక్కటే మార్గం. ప్రజాస్వామ్యం ఒక్కటే మార్గం. మనం గెలిచి చూపించాలా. ఇదో వైఎస్ఆర్కి వెన్నుపోసినది మన రాయలసీమ. నేను ఉండే కోరుకున్నా, పుట్టింది పెరిగింది నేను సీమలో అయితే పేరుకి తిరుగుతైనా కూడా ఏ రోజు నాకు రాయలసీమలో ఉన్న
మన ఎమ్మెల్యేతో ఎంపీతో నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎంతో ఆశపోతున్నాను. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలనగా వేసి ఈ రాజకీయ చైతన్యం గల కర్నూలు కింద పరిశీలనకి వేసి ఈ రోజు ఇంత గొప్పవారితో ఉంది ప్రజలతో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి వందనాలు తెలియజేస్తూ నేను ప్లేనరీ మొదలు పెట్టిన తర్వాత ఇది 11వ 12వది డిస్ట్రిక్ట్ లాంటి ఈ డిసిప్లిన్ గల ప్లేనరీ సెషన్ గత 13లో 18లో కూడా నేను చూడగా కనుక మీ జిల్లా అధ్యక్షులకు మీ శాసనసభ్యులకు మండల అధికారులకు అందరికీ కూడా ముఖ్యంగా మన కార్యకర్తలకు క్షేత్ర నాయకులకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ మీ సేవ తీసుకుంటున్నా. వెంకటరామరెడ్డి